ఒడిశా నైని కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాలు చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటున్నాయని విమర్శించారు. రాజకీయాల కోసం అధికారుల్ని వాడుకోవడం సరికాదని, ఇలాంటి అంశాల్లో అధికారుల్ని బాధ్యుల్ని చేయకూడదని హితవు పలికారు. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు కొంతవరకు అవి కాంట్రవర్షియల్గా, అంటే కొన్ని అభ్యంతరకరంగా, కొన్ని ప్రశ్నాత్మకంగా మారుతున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. అనేక నిర్ణయాలు కొన్ని మంత్రివర్గాలు కొంత తీసుకున్నప్పుడు కూడా దాని మీద రకరకాలైనటువంటి కథనాలు వచ్చినాయి. ఈ మధ్య కాలంలో కోల్ ఏదైతే సంబంధించినటువంటి సింగరేణికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్ అవుతున్నాయో, దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఇవాళ రాధాకృష్ణ గారి ఆర్టికల్ చూసాం. మేము అనేది ఏంటంటే, ప్రభుత్వం నిర్ణయాలు ఫస్ట్ తీసుకునే ముందు వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. దాంట్లో ఏ రకమైనటువంటి అవకతవకలు ఉండకూడదని ఫస్ట్ మేము అనుకుంటున్నాం. రెండోది, ప్రభుత్వ అధికారులని దీంట్లో వాళ్ళు ఏ పరిస్థితిలో కూడా వాళ్ళని దాన్ని గుంజకూడదు. ప్రభుత్వ అధికారులని టార్గెట్ చేయకూడదు. గతంలో కూడా వైఎస్ రాజశేఖర గారి సమయంలో కూడా వాళ్ళు మైనింగ్ స్కామ్ జరిగినప్పుడు చాలామంది అధికారులు జైలుకి వెళ్ళారు. ఇప్పుడు కూడా అధికారులని బ్లేమ్ చేయడానికో, లేదా అధికారుల మీద ఏదో అబండాలు వేయడానికో, తప్పుడు ప్రచారాలు చేయడానికో, ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వ నిర్ణయాలు దానికి తావదీయొద్దు. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ప్రభుత్వ నిర్ణయాలు సరే పత్రికా స్వేచ్ఛ కూడా ఉంటుంది, దాంతోపాటు ప్రభుత్వ నిర్ణయాలు కూడా, ఈ నిర్ణయాలన్నీ కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇటువంటి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద, ప్రభుత్వ ఉద్యోగస్తులను పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాది. ఏదైతే జరిగిందో ఈ స్కామ్లో, ఇది స్కామ్గానే భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నిర్ణయాలు ఒక రకంగా ఉంటున్నాయి. వాళ్ళ ఒక మంత్రివర్గం ఇంకో మంత్రివర్గంతో కోఆర్డినేషన్ ఉండదు. పడకపోతే అభాండాలు వేయడము, అధికారులను కూడా ఇన్వాల్వ్ చేయించడం, ఇట్లా ఈ రకమైనటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందో, దీన్ని మేము భారతీయ జనతా పార్టీ ఈరోజు ఏదైతే వెల్లడైందో బయటికి, దాన్ని చాలా తీవ్రంగా మేము దాన్ని చూస్తూ ఉన్నాం. దాన్ని ఇటువంటివి జరగొద్దని చెప్పేసి కూడా మేము ప్రభుత్వం